పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పార్టీ గ్రామంలో గొల్లకుర్మ సంఘం అధ్యక్షుడు మరియు ఎంపీటీసీ సునీత గోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో 75వ భారత గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ ప్రజలందరికీ 75వ భారత గణతంత్ర శుభాకాంక్షలు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగమే మనకు స్వాతంత్రం రావడం జరిగిందని అన్నారు. గ్రామ ప్రజలతో కలిసి ప్రాథమిక పాఠశాలకు వెళ్లి విద్యార్థులు చూడముచ్చటగా నృత్యాలు చేశారు. వీరు ఆడిన ఆటల పోటీల్లో గెలిచిన వారికి ఈరోజు బహుమతులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొల్లకుర్మ సంఘం అధ్యక్షుడు శంకర్ యాదవ్, ఉపాధ్యక్షుడు దుర్గా శ్రీనివాస్, ఉప సర్పంచ్ లావణ్య రజనీకాంత్, ఎంపీటీసీ సునీత గోపాల్ యాదవ్, మాజీ ఎంపీటీసీ మహేశ్వరి, శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ రాములు యాదవ్, గోపాల్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, కొత్త కుమార్, వెలిమల శంకర్, వై కుమార్, కొత్త శంకర్, ఎల్లయ్య, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, యువ సంఘాలు పాల్గొన్నారు. గొల్ల గణతంత్ర 75వ గణతంత్ర దినోత్సవం కుల మతాలకు అతీతంగా పార్టీ గ్రామంలో జెండా కార్యక్రమం ఏటా జరుపుకుంటాము. అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈ ప్రాణత్యాగాలు చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చి ఈరోజు పండుగ కుల మతాలకు భేదం లేకుండా అందరం జరుపుకున్న పండుగ గణతంత్ర దినోత్సవం. మనకు పూర్తి స్వాతంత్రం వచ్చింది. గణతంత్ర దినోత్సవం 75వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు.